దైవ లక్షణాలు మరియు అసుర లక్షణాలు ఎలా ఉంటాయంటే, దైవ లక్షణాలు అంటే అహింస, సత్యంగా మాట్లాడటము, మంచి ప్రవర్తన, మంచి మనసు, మంచి బుద్ధి కలిగి ఉండటం, చెడు ఆలోచన లేకపోవటము, హింసా మార్గంలో నడవకుండా ఉండటం, సత్ప్రవర్తనను కలిగి ఉండటము, నీతి నిజాయితీగా ఉండటము, ధర్మ మార్గంలో ఉండటము, పరోపకారం ఉండటము, ఇవి దైవ లక్షణాలు. అలాగే అసుర లేదా రాక్షస లక్షణాలు హింసను సృష్టించటము, సత్యము ఆడకుండా అసత్యము పలకటము, ధర్మ మార్గంలో లేకుండా నీతి నిజాయితీతో లేకుండా ఉండటము, అలాగే ఇతరులను ఇబ్బంది పెట్టడము, బాధ పెట్టడము, చెడు ఆలోచన కలిగి ఉండటము, ఇలాంటివి అసుర లక్షణాల కిందికి వస్తాయి. కాబట్టి మానవుడు దైవ లక్షణాలను కలిగి ఉండాలి. అసుర లక్షణాలను జోలిపోకుండా ఉంటే తొలగించుకొని మంచి ప్రవర్తనలో ఉండాలి.